నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. మరికొద్ది సేపట్లో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ప్రారంభం కానుంది. ఈ పోలింగ్ కోసం అన్ని రకాల ఏర్పాట్లంటి కూడా చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి, అదేవిధంగా ఇండియా బ్లాక్ కూటమి రెండు కూడా నిన్న అంతా కూడా తమ యొక్క వ్యూహరచనలో కూడా మునిగి తేలాయి. నిన్న ఎన్డీఏ కూటమి తరపున వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు వారి ఎంపీలతోటి ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. టీడీపీ ఎంపీలతోటి మంత్రి నారా లోకేష్ దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన స్ట్రాటజీ, ఓటింగ్ చేయాల్సిన విధానం, అదేవిధంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పర్ఫెక్ట్గా ఓటింగ్ అనేది కూడా చేసే అంశం పైన కూడా ఎంపీలకు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతోటి కర్నూలు ఎంపీ నాగరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మరికొద్ది సేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. మీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంత మెజార్టీతో విజయం సాధించవచ్చు? ఎందుకంటే క్రాస్ ఓటింగ్ పైననే రెండు కూటములు కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితి. ప్రజలంతా ఒకసారి ఆలోచించాలి. మీడియా పాత్రికేయులకు కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, మీరు క్రాస్ ఓటింగ్ జరుగుతుంది మా ఎన్డీఏలో నుంచి అని చెప్పి మీరు కళ్ళ కూడా ఊహించకండి. మాకు అనుకున్న దానికంటే మెజార్టీ ఎక్కువ వస్తుందని చెప్పేసి మాకంతా ఊహాగానాలు ఉన్నాయి. ఊహాగానాలే కాదు, మీరు చూడండి, అతి కొద్ది గంటల్లో చూస్తారు. ఇక భారీ మెజార్టీతో రాధాకృష్ణ గారు గెలవబోతున్నారు. దాంట్లో సందేహమే లేదు, ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే సంఖ్యాబలం కూడా ఇప్పటికే మేము ఆల్రెడీ అనుకున్న దానికంటే చాలా ఎక్కువలో ఉన్నాం. బట్ మీరు ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి అక్కడి వాళ్ళకి మానించేదైనా పోతున్నామని చెప్పి మీరు పొరపాటు పడుతున్నారు. అది ఎటువంటిది ఏమీ లేదు. నిన్నటి దినంలో మీరు చూశారు, గౌరవ ప్రధానమంత్రి వర్యులు సమావేశం ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అంతా కలిసి ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంకాలం ఎక్కువ సమయం లేదు, 6 గంటల లోపల పోలింగ్ అయిపోతుంది. కాబట్టి మీరు చూడండి, అనుకున్న దానికంటే కూడా భారీ మెజార్టీతో రాధాకృష్ణ గారు గెలవబోతున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు? నిన్న మీటింగ్ జరిగింది, దాదాపు అరగంట పైగా ప్రైమ్ మినిస్టర్ ఎంపీలతో మాట్లాడారు, ఎన్డీఏ కూటమి ఎంపీలతో. ప్రధానమంత్రి వర్యులు ఒకటే చెప్పింది, లోక్సభ సభ్యులు మేము స్వపక్షమైన మాకు చెప్పింది దిశానిర్దేశం చేశారు గౌరవ ప్రధానమంత్రి వర్యులు. దేశం ఎట్టుపోతుంది, జీఎస్టీ గురించి మనం ఎంత నిర్ణయం తీసుకున్నాం, దీపావళి కంటే ముందుగానే మనం బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నాం. అదే కాదు, దేశం బాగుండాలంటే ఉపరాష్ట్రపతిగా, వైస్ ప్రెసిడెంట్గా ఒక సూటబుల్ మనిషి ఉండాలని చెప్పేసి అందులో భాగంగా రాధాకృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి లోక్సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు అందరికీ తెలియజేసి అందులో భాగంగా ఈయన ఉంటే మనకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి సార్ మాకు అందరికీ స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా ప్రధానమంత్రి గారి యొక్క ఆజ్ఞ మేరకు మేమంతా ఎన్డీఏ కూటమి అంతా ఏకతాటి మీద, ఎందుకంటే మ్యాక్ పోలింగ్ కూడా నిన్న జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా జరగదు, ఒక ఓటు కూడా ఎక్కడ కూడా మిస్టేక్ జరగదు అని చెప్పేసి మాకు ప్రధానమంత్రి వాళ్ళు సూచించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేమంతా ఇప్పుడు ప్రయాణమై బయలుదేరుతా ఉన్నాం పార్లమెంట్ ఆవరణలోకి ఇప్పుడు ఓటు వేయడానికి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీ యువనేత లోకేష్ గారు కూడా నిన్న దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఎలాంటి సలహాలు, సూచనలు చేశారు? మీరు ఒకసారి ఆలోచించాలి, ఏ ఎన్నికైనా కూడా మా యువనాయకుడు నారా లోకేష్ గారు ముందు నడిపించేటువంటి మనిషి అని చెప్పేసి మీకు అంతా తెలుసు. ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా యువగలం పేరుతో తన రెక్కల కష్టంతో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి విధానం మీకు తెలియనే తెలుసు. ఈ ఎన్నికల్లో కూడా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా సార్ మా దగ్గరుండి నారా లోకేష్ గారు కోయంబత్తూరు నుంచి డైరెక్ట్గా ఢిల్లీ వచ్చి మమ్మల్ని అంతా ఎంపీలను సమావేశపరుచుకొని ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా పోలింగ్ చేయాలని చెప్పేసి మరొకసారి గైడ్లైన్స్ అని మాకు వినిపించి ఈ విధంగా ఎలా ఓటు వేయడంలో ఏమాత్రం మిస్టేక్ జరగకూడదని చెప్పేసి సార్ ప్రతి ఒక్క ఎంపీకి దిశానిర్దేశం చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సార్, ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలంటున్నారు. ఆత్మ ప్రబోధానుసారం అంటే మీడియా పత్రిక నేను చెప్పేది ఏమంటే ప్రజలు కానీ మేమంతా ఎన్డీఏ కూటమి సభ్యులం, అన్కండిషనల్గా మేము ఎన్డీఏలో ఉన్నటువంటి వ్యక్తులం. మీరు ఆత్మ ప్రబోధానుసారం అని మళ్ళీ మీరు భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. మేము ప్రత్యక్షంగా చెప్తున్నాం, ఓపెన్గా చెప్తా ఉన్నాం. మా తెలుగుదేశం కూటమిలో భాగం కాబట్టి అందులో భాగంగా మేమంతా బ్రహ్మాండంగా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంటే సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి క్రాస్ ఓటింగ్ మీద ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంది, అలాంటిది ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? అటువంటివి ఏమి జరగవని చెప్పేసి నిర్భయంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయం మేము 1కి 2 సార్లు, 1కి 10 సార్లు చెప్తా ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మరియు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు నిన్నటి రోజున కూడా సార్ వచ్చి దగ్గరుండి మాకు అన్నీ దిశానిర్దేశం చేశారు. అంతేగాక ఇప్పుడు కూడా మేము ఓటింగ్ పోతూ ఉన్నాం, 1 గంటలో బయలుదేరుతా ఉన్నాం. టీడీపీ ఆఫీస్లో మేమంతా సమావేశమై ఒక్కసారిగా మా ఎంపీలంతా 18 మంది ఒకటేసారి లైన్లో నిలబడి ఒకటేసారి ఓటింగ్ వేయడానికి కూడా మేమంతా రెడీ బయలుదేరుతా ఉన్నాం. కాబట్టి మీరు అటువంటి సందేహం ఏం పెట్టుకోదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఓకే.
సో ఇది మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి 100% ఎంపీల ఓటింగ్ అనేది కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి కూడా రానుంది. సో మొత్తం మీద కూడా ఇప్పుడు బలాబలాల విషయంలో అంటే మెజార్టీ ఎంత మెజార్టీ తోటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తాడనే దాని గురించి ఎన్డీఏ కూటమి నేతలు లెక్కలు వేసుకుంటుంటే ఆత్మ ప్రబోధానుసారం ఓటింగ్ దానిపైన ఓటింగ్ జరగచ్చు. ఆత్మ ప్రబోధానుసారం కొంతమంది ఎంపీలు సుదర్శన్ రెడ్డికి ఇండియా కూటమి ఎంపీలు సుదర్శన్ రెడ్డికి ఓటు వేయవచ్చు అని చెప్పేసి ఇండియా కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సునాయాసంగా విజయం సాధించే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ పరిశీలకులు భావిస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఇండియా కూటమి మధ్య ఐక్యతకు ప్రతీకగా కూడా ఐక్యతకు ఒక పరీక్షగా కూడా నిలవనుందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియా కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలకు ఇటు రాజ్యసభలో లోక్సభలో ఎంత సంఖ్యాబలం అనేది కూడా ఉంది. ఆ సంఖ్యాబలం ఆధారంగా పూర్తి స్థాయిలో మరి ఆ కూటమికి ఓటింగ్ అనేది కూడా జరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి. అంటే దాదాపు 330 నుంచి 360 మధ్యలో సంఖ్యాబలం ఉంటే బీజేడీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా ఓటింగ్కు దూరంగా ఉంటున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో విపక్షాల యొక్క సంఖ్యాబలం అనేది కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మెజార్టీ మార్క్ అనేది ఇంతకుముందు 392, ఆ 392ల్లా 360కి రావడం కూడా జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇండియా కూటమిలో ప్రస్తుతం ఎన్ని పార్టీలు అయితే భాగస్వాములుగా ఉన్నాయో అన్ని పార్టీలు కూడా 100% ఓటేస్తే కనుక అది నైతికంగా వాళ్ళకు ఇది గొప్ప విజయం అని చెప్పొచ్చు. అలా కాకుండా క్రాస్ ఓటింగ్ కనుక జరిగి ముఖ్యంగా ఎన్డీఏ అభ్యర్థికి ఏదైతే 436 ఓట్ల బలం అనేది కూడా ప్రస్తుతం ఉండొచ్చు అని చెప్పేసి లెక్కలు వేస్తున్నారు. దానికంటే కనుక ఎక్కువ వస్తే అంటే ముఖ్యంగా సిపి రాధాకృష్ణన్ కనుక ఒకవేళ ఈరోజు జరిగే ఎన్నికల్లో కనుక 100 ఓట్లకు పైగా మెజార్టీతో కనుక విజయం సాధిస్తే మాత్రం ఇండియా కూటమి పైన నైతికంగా విజయం సాధించినట్లు లెక్క అని చెప్పేసి కూడా లెక్కలు వేసుకుంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో లాగా వన్ సైడ్ కాకుండా ఈసారి కొంత హోరాహోరీ అనేది కూడా జరిగే అవకాశం కూడా ఉంది. రెండు పార్టీలు కూడా అంటే ముఖ్యంగా రెండు కూటమిలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికను ముందుండి నడిపిస్తున్న పరిస్థితి. సో పోలింగ్ అనేది కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది కాబట్టి ఈ మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే పోలింగ్లో కూడా ఎంపీలందరూ కూడా మొదటి 2 గంటల లోపలే ఓటు హక్కు వినియోగించుకునేందుకు రావడం కూడా జరుగుతోంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి మిస్టేక్స్కు తావివ్వకుండా పర్ఫెక్ట్గా ఓటింగ్ అనేది కూడా చేసేలాగా కూడా అన్ని పార్టీలు కూడా జాగ్రత్త పడుతున్నాయి. ఎందుకంటే గతంలో చూసినట్లయితే 15 మంది ఎంపీల యొక్క ఓటు హక్కు అనేది కూడా చెల్లకుండా పోయింది కాబట్టి అటువంటి పరిస్థితి అనేది కూడా ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి 10 మంది ఎంపీలకు కూడా ఒక సీనియర్ నేతను అసైన్ చేసింది బీజేపీ. సో వాళ్ళే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇటు తెలుగు ఎంపీలకు సంబంధించి కర్ణాటకకు సంబంధించిన మంత్రి ప్రహ్లాద్ జోషిని అసైన్ చేయడం కూడా జరిగింది. ప్రహ్లాద్ జోషి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు వీళ్ళిద్దరూ కూడా ఎంపీలను పర్యవేక్షిస్తున్నారు ఓటింగ్కు సంబంధించి. సో మొత్తం మీద కూడా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించి కూడా ఏర్పాట్లంటివి కూడా చేయడం కూడా జరుగుతుంది. సో అవసరమైతే ఎవరైతే ఢిల్లీకి చేరుకోలేని ఎంపీలు ఉంటారో వాళ్ళని ఢిల్లీకి రప్పించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లంటివి కూడా చేయడం కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఉన్న మెజార్టీ కంటే మెజార్టీని పెంచుకునేందుకు ఎన్డీఏ కూటమి భావిస్తుంటే ఎన్డీఏ కూటమి యొక్క బలాన్ని తగ్గించేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. సంఖ్యాబలం ప్రకారం ఎన్డీఏ అభ్యర్థికి 422 మంది సభ్యుల మద్దతు ఉండగా ఇండియా కూటమికి 324 మంది మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. విజేతలను నిర్ణయించే మెజారిటీ మార్క్ 386. అయితే బీజేడీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికలకు గైర్హాజరు కావాలని నిర్ణయించారు. దీంతో 770 మంది సభ్యులు మాత్రమే ఓటు వేయనున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.